అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్తే అండి. ఆ, మేడం, ఆ, పోయినసారి ఎలక్షన్స్లోన ఐపాక్ ఒక వింత గేమ్ ఆడింది. పోయినసారి అంటే 2019 ఎలక్షన్స్ని 2018 ఎలక్షన్స్ని ఆ, ఆ, ఈ ఎలక్షన్స్గా మార్చింది. ఇది యూట్యూబ్ ఎలక్షన్స్ కానీ లేదా సోషల్ మీడియా ఎలక్షన్స్గా మార్చింది. అప్పటి నుంచి ఇంకా కొత్తగా మేధావులు పుట్టుకొచ్చారు. మేధావుల ముసుగులో చాలామంది పుట్టుకొచ్చారు. అందులో ఒకరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. తెలంగాణలో ఉంటారు ఈయన. ఈయన ఎప్పుడు ఆంధ్ర మీద విషయం చల్లుతూనే ఉంటారు, చిమ్ముతూనే ఉంటారు. ఈయన ఓకే, ప్రశ్నించడం మంచిదే, కాదని లేదు, ప్రశ్నించే వాళ్ళు ఉండాలి ఎప్పటికైనా సరే. బట్ అందులోనూ బయాస్డ్గా ఉండకూడదు. ఇప్పుడు ఆయన చేసింది ఏంటంటే, కూటమి ప్రకటించిన మేనిఫెస్టో మీద ఆయన ప్రశ్న సంధించారు. ఆ, కానీ ఈయన ఎప్పుడైనా సరే జగన్ గారిని ప్రశ్నించారా? జగన్ గారి ఇసుక పాలసీ మీద కానీ, మద్యం పాలసీ మీద కానీ, ఇలాంటి వాటి విషయాల్లో ఎప్పుడైనా సరే ప్రశ్నించారా? అలాంటివి ఎప్పుడు చేయరు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం, లేదంటే కూటమి, లేదంటే ఎన్డీ అంటే మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఎలా చూడాలంటారు ఈయన యొక్క కామెంట్స్ని? మీ విశ్లేషణ చెప్పండి మేడం. అంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు మీద ఒక రకమైన అభిప్రాయం మేధావులకు ఉంది. అది మేధావులు కావచ్చు, విప్లవకారులు కావచ్చు, లేదు అంటే ప్రపంచ బ్యాంకు ఏజెంటు చంద్రబాబు అనే ఒక విషయంలో వీళ్ళందరికీ భేదాభిప్రాయాలు ఉన్నాయి. భేదాభిప్రాయాలే కాదు, ద్వంద్వాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ ద్వంద్వాభిప్రాయాలు ఒకప్పుడేమో భేదాభిప్రాయాలుగా ఉన్నవి కాస్త, అంటే ఇప్పుడు ఒక 20 ఏళ్ల నుంచి భేదాభిప్రాయాలు ఉన్నాయి. 25 ఏళ్లుగా ఆయన గ్లోబలైజేషన్ ని బాగా అమలు చేయటంలో కావచ్చు, ప్రపంచ బ్యాంకు జీతగాడిగా మారాడు అని చెప్పి విప్లవకర పార్టీలన్నీ, అలా వామపక్షాలు అందరూ కలిసి ఆమ్, అతని పైన ఒక రకమైన సైద్ధాంతిక దాడి చేశారని చెప్పుకోవచ్చు. అవి ధర్నాల రూపంలో చేశారా, మీటింగుల రూపంలో చేశారా, పాంప్లెట్ల రూపంలో చేశారా, చేశారు. మరి ఈ ఈ ప్రపంచ బ్యాంకు విధానాల ద్వారా ప్రైవేటైజేషన్ తీసుకురావటంలో ఆమ్, చంద్రబాబే ఆమ్, ఎక్కువ పాత్ర పోషించాడు. అంటే ఆ సందర్భంలో వచ్చిన అవకాశాన్ని భారతదేశం మొత్తం మీద ఈ ముఖ్యమంత్రి మాత్రమే ముందుకు తీసుకెళ్లాడు, ఇంకెవరూ ముందుకు తీసుకెళ్లలేదు అనేది వీళ్ళందరి వాదన. ఆ సందర్భంగా వచ్చిన భేదాభిప్రాయం, భిన్నాభిప్రాయం ఏదైతే ఉందో అది అలా 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 క్యారీ అవుతూ వచ్చింది. క్యారీ అవుతూ వచ్చినప్పుడు ఆ తరువాత ఎవరైనా సరే అవే పనులు చేస్తే గనక వారిపైన కూడా ఆ కోపం ఉండాలి. నిజానికి ఆ కోపము, ఆ భేదాభిప్రాయం ఉండాలి. కానీ మరి చాలా విచిత్రంగా జరిగింది ఏంటి అంటే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా దాదాపు అదే విధానాలు ప్రదర్శించారు. అదే విధానాలే కాదు, అంతకంటే మోటు విధానాలను కూడా ప్రదర్శించారు. ఏంటి అంటే నక్సలైట్లని శాంతి చర్చలకని పిలిచి, ఆ తర్వాత చాలా మంది నక్సలైట్లు చనిపోవటానికి ఆయన ఒక కారణం అయ్యారు. ఈ మాట వాళ్ళే ఒప్పుకుంటారు. నక్సలైట్ నాయకులు ఈ మాట కూడా ఒప్పుకుంటారు. కానీ అంతకుముందు జరిగిన చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన ఎన్కౌంటర్లనే మాట్లాడతారు తప్పితే, అప్పుడప్పుడు జరిగిన ఎన్కౌంటర్ల గురించి మాట్లాడతారు. కానీ ఆ తర్వాత జరిగిన ఒక రకంగా ఊచకోతలాగా జరిగింది ఏది, శాంతి చర్చల తర్వాత ఎక్కువ మంది నక్సలైట్లను కోల్పోయింది అప్పుడే. మరి అప్పుడు ఆయన మీద భేదాభిప్రాయం, వాళ్ళకి భేదాభిప్రాయం కానీ భిన్నాభిప్రాయం కానీ వచ్చిందో లేదో తెలియదు, వాళ్ళైతే ఎప్పుడు ప్రదర్శించలా. మరి అవే ప్రపంచ బ్యాంక్ విధానాల్ని వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా కొనసాగించారు. కొనసాగించినప్పుడు ఆయన పైన భేదాభిప్రాయం వాళ్ళు చూపించలేదు, అసలు అంత పెద్దగా వ్యతిరేకించింది కూడా లేదు. మరి దీన్ని ద్వంద్వాభిప్రాయం అని అంటారు కదా, ద్వంద్వ ప్రమాణాలని అంటారు కదా. అవే అలా 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 కొనసాగుతూ ఈ రోజుకి కూడా ఒక రకంగా ఇక్కడ కేసీఆర్ ఈ విధంగా చెలరేగి ఇంత అవినీతి చేయడానికి గాని, ఒక పక్క బీజేపీతో చెలిమి చేస్తూనే బీజేపీయే నా శత్రువు అని చెప్పినా కానీ, వీళ్ళు ఆ విషయంలో అతన్ని ప్రశ్నించడంలో వీళ్ళు బాగా వెనకబడిపోయారని చెప్పుకోవచ్చు. వెనకబడిపోయారు. ఒక పక్కన ఒక
ఆ, ఏం చెప్పాలంటే ఒక పక్షపాత ధోరణిని ప్రదర్శించారు ఈ మేధావులందరూ కలిసి. వీళ్ళకి ఒకటే ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ విధానాలను తీసుకొచ్చాడు ఒకటి, నక్సలైట్లని ఆ మీద ఎన్కౌంటర్లు చేశాడు ఒకటి. ఈ రెండు మాట్లాడి 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 ఇవే పనులు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి కానీ, ఇవే పనులు చేసిన కేసీఆర్ గురించి కానీ మాట్లాడలేదు. ఇప్పుడు సహజ వనరులు కానీ, భూములను కానీ హైదరాబాద్ లో అభివృద్ధికి, సంపద సృష్టించడానికి చంద్రబాబు నాయుడు వాడాడు. కానీ ఆ తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి క్విడ్ ప్రోకో పేరుతోటి జగన్మోహన్ రెడ్డికి సంపదని సృష్టించటంలో భాగంగా, అతని వ్యక్తిగత సంపదని సృష్టించటంలో భాగంగా వ్యాపారవేత్తలందరికీ కూడా ప్రైవేట్ పరం చేసినప్పుడు వీళ్ళెవ్వరూ మాట్లాడలేదు. కానీ ఎప్పుడో గొణిగినట్టు మాట్లాడారు తప్పితే చంద్రబాబు నాయుడు మీద మాట్లాడినంతగా మాట్లాడలేదు. సరే, అదైపోయింది. అయిపోయిన తర్వాత కేసీఆర్ వచ్చాడు. కేసీఆర్ చేసిన విధ్వంసం, ఆర్థిక అరాచకత్వం ఇంత అంతా కాదు. మరి అతన్నే ఎక్కువగా వీళ్ళు ప్రశ్నించారని చెప్పలేము, ఆ నాగేశ్వర్తో సహా. ఇప్పుడు ఈ ఈ వింత పోగడ ఎక్కడికి పాకింది అంటే ఆంధ్రప్రదేశ్కి కూడా పాకింది. ఆంధ్రప్రదేశ్లో అసలు ఒక రకంగా తెలంగాణలో ఉన్న మేధావులు కావచ్చు, నక్సలైట్ నా సింపథైజర్స్ కావచ్చు, లేదు అనుకుంటే వామపక్ష మేధావులు కావచ్చు, ఇట్లా రకరకాల వాళ్ళు, స్వతంత్ర మేధావులు కావచ్చు, ఆఖరికి పార్టీలతో సంబంధం లేకుండా వాళ్ళు ఎవరైనా సరే ఆ ఎక్కువ హైదరాబాద్ లో కేంద్రీకృతం అయి ఉన్నారు. వీళ్ళు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా హైదరాబాద్ లోనే కేంద్రీకృతం అయి ఉన్నారు. వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ఏదైనా మంచి చేస్తే మాట్లాడిన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే మొదటిసారిగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు చంద్రబాబు నాయుడు ఒక అభివృద్ధి నమూనా అని మాట్లాడారు. ఎప్పుడు మొన్న అతన్ని అరెస్ట్ చేసిన సందర్భంలో అభివృద్ధి నమూనా అని మాట్లాడి ఆయన చెప్పవలసిన దాన్ని చాలా సూటిగా మాట్లాడి కేసీఆర్ నిన్ను చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేస్తూ ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు. మాట్లాడుతూనే చంద్రబాబు నాయుడు తప్పుల గురించి కూడా మాట్లాడారు. ఒక స్వతంత్ర మేధావి కానీ లేదా పక్షపాత మేధావి కానీ ఎవరైనా సరే మాట్లాడవలసిన తీరులో ఆయన మాట్లాడారు. కానీ ఈ మొత్తానికి పూర్తి వ్యతిరేకంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈరోజు ఆయన బీజేపీ ఏజెంట్గా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఏ రోజు ప్రశ్నించలేదు. ఏ రోజు ప్రశ్నించకుండా ఆయనకు అదృష్టం ఎలా కలిసి వచ్చింది అంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త తరహా నాటకానికి తెరతీశారు. కొత్త తరహా బిజినెస్, నాటకం కూడా కాదు. ఆ బిజినెస్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడుతున్నట్టుగా మనకి కనిపిస్తూనే జగన్మోహన్ రెడ్డితోనే స్నేహం చేస్తూ చంద్రబాబు నాయుడుతో కూడా స్నేహం చేయటం మొదలెట్టారు. అంటే ఇద్దరితోనూ ఏకకాలంలో స్నేహం చేస్తున్నారనమాట. అంటే ఇది ఎలా ఉంటది అంటే, వాళ్ళు సుప్రీంకోర్టులో ఆ మధ్య వివాహ సంబంధాలకు సంబంధించి ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చారు, సహజీవనం తప్పు కాదు అని. వాళ్ళు ఆ జడ్జిమెంట్ ని రాజకీయాల్లో తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇది అసలు నిజమైన పారాడాక్స్ అన్నమాట. మనకి బాధతో కూడిన, విరక్తితో కూడిన నవ్వు వచ్చే సందర్భం ఏంటంటే, ఎన్నికల పొత్తు ఎవరితో పెట్టుకున్నారు? తెలుగుదేశంతో పెట్టుకున్నారు. మరి తెలుగుదేశంతో ఎన్నికల పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి ఎట్లా సాయం చేస్తున్నారు వీళ్ళు అనేది ఒక ప్రశ్న. అయితే ఇలాంటి ప్రశ్నలు ఇలా చేయడం నాగేశ్వర్కి కలిసి వచ్చింది. ఏంటి అంటే ఆయన ఏం చెప్తారు, అవును
నేను బీజేపీకి వ్యతిరేకం కదా అని మాట్లాడతారు, తెలుగుదేశానికి వ్యతిరేకం కదా. కాబట్టి వాళ్ళకి ఆపోజిట్ లో ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి విధానాలను సపోర్ట్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి పోయినసారి మేనిఫెస్టోలో ఏమేమి చెప్పాడు, ఏమేమి చేశాడు, చెప్పిందేంటి చేసిందేంటి, చెప్పిన దానికి చేసిన దానికి ఉన్న తేడా గురించి కూడా మాట్లాడుకోకుండా ఆయన ఈసారి మేనిఫెస్టో గురించి మాట్లాడడం, ఏది కూటమి మేనిఫెస్టో గురించి మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉందంటే అంత విడ్డూరంగా ఉంది. ఈయన ఒక స్వతంత్ర మేధావి అనాలా ఈయన్ని? లేదు అంటే ఆ మధ్య ఒకసారి ఈయన్ని అమిత్ షా కలిశారు, గుర్తుండే ఉంటది మీకు. అమిత్ షా ఈయన చెవిలో చెప్పిన తారక మంత్రం ఏదో ఉండుంటది. లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు పోయిన 5 ఏళ్లలో? ఒక్కసారన్నా ప్రశ్నించారా ఈ స్వతంత్ర మేధావి? లేదు అనుకుంటే ఆ రాష్ట్రం విషయాలు నాకెందుకు అనుకుంటే మరి మొత్తంగా మాట్లాడకుండా ఉండాలి. ఈ ఈ ఈ ద్వంద్వ వైఖరిని ఎందుకు ప్రదర్శిస్తున్నారు ఆయన? ఆయన ఎజెండా ఏంటి అసలు అంటే, ఖచ్చితంగా ఎజెండా ఏంటి అంటే, ఆయన ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు ఎవరైతే కొంతమంది ఈ చంద్రబాబు నాయుడు వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్నారో దాని నుంచి వాళ్ళు అసలు బయట పడట్లేదు. నేను బయట పడమని కూడా నేను అనట్లేదు, కానీ చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూనే అతనికి ఆపోజిట్ గా ఉన్న వాళ్ళని కూడా మీరు వాళ్ళలో తప్పులుంటే మాట్లాడండి. ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా గాని జగన్మోహన్ రెడ్డి చేసే పనుల్లో ఒక్కటైనా మంచి పని కనిపిస్తుందా? ఒక్కటంటే ఒక్కటైనా సరే. రావటమే విధ్వంసకారుడుగా మారి ప్రజావేదిక కూల్చాడు. కూల్చాల్సిన అవసరం ఏముంది? ఇది నేషనల్ వేస్టేజ్ కింద వస్తుంది కదా, జాతీయ సంపదను కూలగొట్టడమే కదా. ఇప్పుడు ఆ ప్రజావేదిక కట్టడంలో కట్టించింది చంద్రబాబు నాయుడు అయినా చంద్రబాబు నాయుడు సొంత ఆస్తి కాదు, అది ప్రజల ఆస్తి. అది మరి ఆ ప్రజల ఆస్తిని కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది జగన్మోహన్ రెడ్డికి అని మాట్లాడారా ఈ స్వతంత్ర మేధావులు, స్వయం ప్రకటిత మేధావులే, నేనేం కాదు అనట్లేదు. మరి ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? ఆయన మాట్లాడాలి కదా, ఆయన మాట్లాడలా. ఆ తర్వాత వరుసగా అన్ని విధ్వంసాలే. ఆ విధ్వంసాలకి పరాకాష్ట ఏంటి అంటే అమరావతి రైతులకు సంబంధించి. అదేమంటే అక్కడ క్విట్ ప్రోకో జరిగింది, అక్కడ ల్యాండ్స్ కొనుక్కున్నారు తెలుగుదేశం వాళ్ళు. పైగా ఒక సామాజిక వర్గమే కొనుక్కుంది అని చెప్పి ఆ చెప్పటము, ఒక సామాజిక వర్గం వారి ఆ యొక్క ఇంట్రెస్ట్ ని కాపాడటానికి అమరావతి వచ్చింది అని అతను మాట్లాడుతూ అమరావతిని పక్కన పెట్టినప్పుడు మాట్లాడలేదేంటి? మీరు ఎవరైనా ఈయన దగ్గర చాలా డేటా ఉంటది కదా, ఈయన అసలు నోరు తెరిస్తే లెక్కలతో మొదలెడతారు కదా నాగేశ్వర్ గారు. మరి ఆ లెక్కలన్నీ ఏమైపోయినాయి? అక్కడ ఇచ్చిన పొలాలు ఇచ్చిన రైతులందరూ ఎవరు? ఒక సామాజిక వర్గం వారేనా? అన్ని సామాజిక వర్గాల వారు ఉన్నారా లేదా? మరి అన్ని సామాజిక వర్గాల వారు ఉంటే మరి వారందరికీ నష్టం కదా. ఎవరో 4-5 పారిశ్రామికవేత్తలకు లాభం జరిగే దాని గురించి మీరు మాట్లాడుతున్నారు కానీ నష్టపోయే రైతుల సంగతి ఏంటి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళకి ఈ రోజుకి కౌలు వేయలేదు, ఈ సంవత్సరం వేయాల్సిన కౌలు. దీని గురించి మాట్లాడే ఒక విధానం ద్వారా ఒక రాజకీయ పార్టీ తీసుకుంది అంటే, ఒక నిర్ణయం తీసుకుంది అంటే ఆ నిర్ణయాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం గౌరవించవలసిందే. ఇది ప్రభుత్వ నిర్ణయం, సొంత నిర్ణయం కాదు. చంద్రబాబు నాయుడు సొంత నిర్ణయం కాదు, ప్రభుత్వం అంతా క్యాబినెట్ అంతా కలిసి తీసుకుంది ఆ నిర్ణయం. ఆ నిర్ణయాన్ని పైగా జగన్మోహన్ రెడ్డి కూడా సపోర్ట్ చేశాడు ఆ రోజు. మరి ఇలా ఉన్న దీని గురించి ఎందుకు మాట్లాడరు? అమరావతి గురించి ఎందుకు మాట్లాడరు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంట్రెస్ట్లు కాపాడాలి. జగన్మోహన్ రెడ్డి ఇంట్రెస్ట్ కాపాడటం అంటే బీజేపీ ఇంట్రెస్ట్ కాపాడటమే, దానిలో వేరే ఏ సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీ ఏజెంటు.
మోడీ ఏజెంటు. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్నాము అంటే బీజేపీని కాపాడినట్లే. ఇంతకంటే చెప్పటానికి లేదు. ఈ రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత బీజేపీ ఏజెంట్ గా నేను మారిపోయాను, బీజేపీ తరఫునే నేను మాట్లాడతాను, బీజేపీ తరఫు మేధావిని అని అనిపించుకోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి స్వతంత్ర మేధావిగా ఉండాలనే ఉంది. మరి అలా ఉండాలి అనుకున్నప్పుడు మరి ఇలాంటి మాటలు కాకుండా ఎలాంటి మాటలు వస్తాయి? ఈ రోజు దేశం మొత్తం అట్టుడికిపోతుంది. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో ఇక్కడ జరిగిన విధ్వంసానికి కానీ, ఇక్కడ జరిగిన నష్టానికి కానీ, సహజ వనరుల దోపిడీకి కానీ, సంపదలు కొంతమందికి దోచిపెట్టే విషయంలో కావచ్చు, నిన్నగాక మొన్నండి, నిన్న వెలుగులోకి వచ్చిన వ్యవహారం కర్ణాటకలో దేవగౌడ మనోడు చేసిన పనికి బీజేపీ కాదా కారణం? బీజేపీయే కారణం అని ఎందుకు అంటున్నానంటే, మీరు జేడిఎస్ ని కలుపుకోవటం వల్లే కదా జేడిఎస్ కి ఇంత ధైర్యం ధీమా వచ్చింది. అసలు జేడిఎస్ ని కలుపుకున్నారు కాబట్టే మీరు అతనికి సీట్ ఇచ్చారు. మీ బీజేపీ నాయకుడే లెటర్ రాశాడు మీకు, అతనితోటి చాలా ప్రమాదము, అతని వల్ల చాలా నష్టపోతాము, అసలు ఆ పార్టీ తోటి పొత్తే వద్దు మనకి, ఒకవేళ పొత్తిస్తే కూడా అతనికి సీట్ ఇవ్వనివ్వద్దు అని చెప్తే బీజేపీ పార్టీ చాలా సింపుల్ గా తీసుకొని అతనికి సీట్ ఇచ్చారు. ఇప్పుడు ఒక పెద్ద సెక్స్ రాకెట్ బయటపడింది. దీనికి ఎవరు కారణం అవుతారు? కారణం వాళ్లే కావచ్చు, కాపాడింది ఎవరు? బీజేపీ. మరి ఇలాంటి విధ్వంసాలు జరుగుతున్నాయి దేశమంతా. బహుశా 3000 వీడియోలు ఒక పెన్ డ్రైవ్ లో పెట్టుకున్న ఒక రాజకీయ నాయకుడు బహుశా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఉండరు, ఎక్కడా దొరకడు. పైగా తన తల్లి వయసు కంటే ఎక్కువ ఉన్న మహిళ, నీ తల్లి లాంటి దాన్ని, నీ తల్లి కంటే పెద్దదాన్ని అంటే కూడా వినుకోకుండా ఆ మహిళని దారుణంగా అతను లైంగికంగా వేధించాడు అంటే, పైగా దాన్ని వీడియో తీసి తన దగ్గర భద్రపరుచుకున్నాడు అంటే, అంతకంటే దారుణం అసలు ఈ ప్రపంచంలో ఇంతకంటే దారుణం ఉండదండి. మరి ఇంత దారుణం చేశారు. చేస్తూ ఉంటే చూస్తూ ప్రేక్షక పాత్ర వహించారు. కేవలం తన పదవి కోసం ఇదంతా చేస్తున్నాడు. ఈవేళ ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక పక్క తెలుగుదేశంతో పొత్తులో ఉండి, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి తోటి ప్రేమలో ఉన్న మోడీని ఒక్క మాట మాట్లాడకపోవటం, మోడీని మాట్లాడినట్లు కనిపిస్తారు, కానీ మోడీ వెనుక ఉన్న దొంగల్ని సపోర్ట్ చేస్తే మోడీని సపోర్ట్ చేసినట్టు కాదా? ఇది ఈ విషయంలో ఆయన ద్వంద్వ వైఖరిని, ద్వంద్వ విధానాన్ని నేనైతే పూర్తిగా ఖండిస్తున్నా. ఈవేళ ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ఒక మంచి రోజు రావాలి అంటే చంద్రబాబు నాయుడు వల్లే మంచి రోజులు వస్తాయని చెప్పి నేను అనను, అనే ఉద్దేశం కూడా నాకు లేదు. కానీ మనం ఏదైనా ఒక బేరీ చేసుకోవాలి అంటే తక్కువ నష్టం వైపు బేరీ చేసుకుంటామా, ఎక్కువ నష్టం వైపు బేరీ చేసుకుంటామా? ఓకే, వీళ్ళు పెట్టిన మేనిఫెస్టో శ్రీలంక లాగా అయిపోతుంది ఆ రాష్ట్రం అంటే ఒక రకంగా నేను కూడా ఏకీభవిస్తా. కానీ దీనికి దారులు పడింది ఎక్కడ? జగన్ వల్ల కాదా? జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల కాదా? ఇప్పుడు నేను 2000 ఇస్తాను అని ఒక పార్టీ అంటే, రెండో పార్టీ 2500 తీసుకెళ్లాల్సిన దరిద్రం పట్టింది వాళ్ళ. అంటే ఈ దిగజారుడుతనము, ఈ వేలంపాట లాంటి వ్యవహారం, ఈ పేదలు వీళ్ళ దయాదాక్షిణ్యాల మీద వాళ్ళకి మేము ఇలా విసురుతూ ఉంటాము అనే ఒక ధోరణి ఈ పార్టీల్లో రావటం వల్ల కాదా ఇవాళ ఈ పరిస్థితి? మరి మనం ఆ పరిస్థితిని ప్రశ్నించకుండా ఇదేదో భూమి పుట్టిన దగ్గర నుంచే చంద్రబాబు నాయుడే ఈ తప్పు చేశాడు అని చెప్పి మాట్లాడటం అనేది పక్షపాత ధోరణిని బయట పెడుతుంది. ఈ మొత్తం వెనక అమిత్ షా కలవటంలోనే ఉంది ప్రొఫెసర్ నాగేశ్వర్ని.
ఆ రోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ నిర్బంధంగా వ్యతిరేకించి ఉండాల్సింది. ఇప్పుడు ఆ, నేనెంత చిన్నపాటి మనిషినైనా సరే నా పూర్తి నా 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 ఆలోచన విధానాన్ని, ఆ, నా సిద్ధాంత ఆ, ఆ, ఉద్దేశాలని నేను నమ్మే వాటిని పూర్తిగా వ్యతిరేకించే వాళ్ళు, ఆ పూర్తిగా వ్యతిరేకించే వాళ్ళు అధికారంలో ఉండి నన్ను కలవటానికి వస్తాను అంటే నేను చచ్చినా కలవను. ఎందుకంటే ఆ ఆ నిజాయితీ, ఆ నిఖార్సైన విధానం నా దగ్గర ఉండాలి. అమిత్ షా అయితే ఏంటి, ఎవరికి కావాలి అమిత్ షా? అమిత్ షా చేసిన మోసాలేంటి, అమిత్ షా చేసిన ఘోరాలేంటి, అమిత్ షా చేసిన నేరాలేంటి మనకు తెలీదా? చరిత్రలో రికార్డ్ అయ్యలేవా? అలాంటి అమిత్ షా ఈ రోజు ఒకవేళ నేను మారిపోయాను మహాప్రభు అని చెప్పి మిమ్మల్ని వచ్చి కలిశాడా? లేకపోతే ఈ దేశాన్ని బాగు చేయటంలో మీ మేధావితనాన్ని ఏంటో నాకు అర్థం చేయించండి అని చెప్పి ఆమ్, మీ సలహా సంప్రదింపులు కావాలని వచ్చాడా అమిత్ షా? ఎందుకు వచ్చాడు అమిత్ షా? అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ని కలిశాడు. అమిత్ షా చిరంజీవి కొడుకుని కలుస్తాడు సినిమాల పేరుతోటి. విజేంద్ర ప్రసాద్ కి వాళ్ళు రాజ్యసభ ఎంపీ ఇస్తారు, ఇళయరాజాకి రాజ్యసభ ఎంపీ ఇస్తారు. వీళ్ళందరూ ప్రజాకర్షణ ఉన్నవాళ్ళు. ఈ ప్రజాకర్షణ ఉన్న వాళ్ళందరినీ, వాళ్ళని నోరు ఇప్పకుండా అయినా ఉంచాలి, నోరు విప్పితే తన వైపు మాట్లాడేటట్లయినా నోరు విప్పించాలి. ఈ ధోరణిలో బీజేపీ ఒక పెద్ద పన్నాగం చేసింది. గత 5 సంవత్సరాల్లో చేసిన పని ఇది. మరి ఇలాంటి వ్యవహారాలకి ఆంధ్రాలో జరుగుతున్న దానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మరి ఈ ఈ ఈ ఈ దగ్గర సంబంధం ఏదైతే ఉందో, ఈ దగ్గర సంబంధంలో భాగంగానే ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల్ని మనం చూడగలం. పూర్తిగా మేనిఫెస్టోని వ్యతిరేకించదలుచుకున్నప్పుడు, టీడీపీ పెట్టిన మేనిఫెస్టోని వ్యతిరేకించాలి అనుకున్నప్పుడు మీరు మూలాల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఏంటి, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఏం పెట్టాడు పోయినసారి, ఆ రాష్ట్రం అప్పుల ఊబిలోకి పడిపోవటానికి ఒక పరిశ్రమ కట్టాడా, ఒక ఆనకట్టలు నిర్మించాడా కొత్తగా? ఏమీ చేయకోకుండా అప్పుల రాష్ట్రం ఎలా అయింది, అన్ని అప్పులు ఎలా తీసుకొచ్చాడు? కనీసంలో కనీసం అండి, ఆడవాళ్ల గురించి ఒక్క నిమిషమైనా ఆలోచించకుండా ఏం చేశాడు ఆయన? మద్యపానాన్ని నేను దశల వారీగా నిషేధం చేస్తాను, 2024 వచ్చేసరికి మొత్తం మద్యపాన నిషేధం చేస్తే తప్పితే మిమ్మల్ని ఓటు అడగను అన్నాడు. మరి అలా చేసిన ఆ ఆ- ఆ విధానాన్ని చంద్రబాబు నాయుడు ఒక దశలో ప్రశ్నించి ప్రపంచంలో ఎక్కడా లేని లిక్కర్ బ్రాండ్స్ అన్ని ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాయి, అసలు లిక్కర్ అమ్మడమే తప్పు, కానీ తప్పైనా చేయని తప్పన పరిస్థితి, ఈ పరిస్థితుల్లో కనీసంలో కనీసం వాళ్ళకి ఉమ్, కల్తీ లేని మద్యాన్ని, నాణ్యమైన నాణ్యమైన మద్యాన్ని కొంచెం పాత రేట్లు ప్రకారం ఇద్దా ఇస్తాను అని అన్నందుకు ఆ వ్యాఖ్యని ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎలా వ్యాఖ్యానించారండి? అంటే ఈయనకి అసలు మద్యపానం ని నిషేధించే ఉద్దేశం లేదనమాట అని. అంటే 25 ఏళ్ళు అసలు తాకట్టు పెట్టింది కనిపించట్లేదు. 25 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు తాగే మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టిన విషయం ఆయనకు కనిపించలేదు. అసలు ఒకటండి, కనిపించలేదు. ఎవ్వరి దృష్టినైనా ఒక విషయం దాటిపోద్దేమో గాని, ఎవ్వరమైనా గమనించమేమో పట్టించుకోమేమో గాని, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి దృష్టి కోణం నుంచి ఏ ఒక్క సమాచారము తప్పించుకోదు. ఇది ఏమి ఆ అతిశయోక్తి కాదు. ఆయన మేధాశక్తికి నేను జేజేలు పలుకుతున్నా. కానీ ఆ ఆ మేధాశక్తి వెనకమాల ఆయన ఆయన కొన్ని పాకెట్స్ పెట్టుకున్నారు. ఆ పాకెట్స్ ఏంటి అంటే, ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని విమర్శించకపోవటం, ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఆ బిగ్ బాస్ ఉన్నాడో జగన్మోహన్ రెడ్డికి,
జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రాసెస్ లో ఆ బిగ్ బాస్ యొక్క ఇంట్రెస్ట్లు కూడా కాపాడటానికి ఈ అపర మేధావి తాపత్రపడుతున్నారు. ఇంతకంటే ఆయన గురించి ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ ఆమ్, ఈ ద్వంద్వ విధానాన్ని, ద్వంద్వ వైఖరిని మాత్రం ఖండిస్తుంది. ధన్యవాదాలు మేడం. ఆయన తన మాటకారితనాన్ని, ఆయన దేవుడిచ్చిన వాక్శుద్ధిని మంచి పనులకు కాకుండా దుర్మార్గుల్ని లేదంటే ప్రజలకు కీడు చేసే వాళ్ళని మంచి చేసే వాళ్ళుగా చిత్రీకరించి ఆయన పబ్బం గడుపుకుంటున్నారు. చూద్దాం మరి. ప్రతిసారి ఇలానే ప్రజలు ఇలాంటి వారి మీద మేధావులుగా భావిస్తారు లేదంటే మూడులుగా భావిస్తారో ప్రజలు ఆలోచించుకునేసి నిర్ణయం తీసుకుంటారు. చూద్దాం మేడం. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.